మనం ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. మన ఎంబడి మేనేజర్ గారు సతీష్ సార్ ఉన్నారు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల వీళ్ళు లైన్మెన్ కు జీతం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం వీళ్ళంతా ఒక చిన్నపాటి ధర్నా వీళ్ళు నిర్వహించడానికి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. సో దీనికి సంబంధించి సతీష్ గారు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. సతీష్ సార్, ఇప్పటి వరకు వీళ్ళు లైన్మెన్ కోసం అనేసి జీతాలు ఇచ్చారంట. దానిపైన మీరు ఎటువంటి చర్య తీసుకుంటున్నారు? సో మీరు ప్రజలకు ఏ రకమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఏదైతే మన వాటర్ బోర్డు ఏమేదంటే ఇప్పుడు 2 BHKలకి మీ గేట్ వరకు అక్కడ వాల్ ఫిక్స్ చేసేసి అక్కడ వరకు మెయింటెనెన్స్ కానీ వాటర్ ఇచ్చే బాధ్యత కానీ వాటర్ బోర్డు టేకప్ చేస్తుంది. ఓకే సార్. లోపల ఇంటర్నల్ మెయింటెనెన్స్ కానీ వాల్ ఆపరేషన్స్ కానీ ఏదైతుందో అది మీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మీరు పెట్టుకోవాలి. లేదా హౌసింగ్ బోర్డు ఏదైనా స్టాఫ్ని ఎంగేజ్ చేసి ఉంటే వాళ్ళ త్రూ చేయించుకోవాలి. అంతేగాని లోపల మెయింటెనెన్స్ కోసం మాది లేదు. ఇప్పుడు ఒకవేళ మీ కన్సర్న్ ఏదైతే ఉందో అది మా పై అధికారుల దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము. దాని మీద ఫర్దర్ యాక్షన్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తాం. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలకు ఉన్న సమస్య ఏంటిది అని అంటే వచ్చి వాటర్ లైన్ పైన అక్కడ వాటర్ లైన్ అనేది తిప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడనే కాదండి, ఎక్కడ చూసినా కానీ వాటర్ లైన్ పైనే వచ్చేసి లైన్ తిప్పుతూ ఉంటారు. ఎక్కడ కూడా లేని సమస్య డబుల్ బెడ్రూమ్ కి ఎందుకు వచ్చింది, ఎందుకోసం అనేసి లోపలికి వస్తలేరు. అంటే ఇప్పుడు మా వాటర్ బోర్డ్ నామ్స్ ఏదైతే ఉంటాయో మా కేటగిరీలను బేస్డ్ చేసుకొని మా లిమిట్స్ అంతే ఉంటాయి. ఇప్పుడు రాంపల్లిలో ఉన్న 2 BHK కూడా లోపల ఆపరేషన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ వాళ్ళే చేసుకుంటున్నారు. సో అదేవిధంగా మన దగ్గర కూడా జరుగుతుంది. సో యాక్చువల్లీ ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే సార్, ఓన్లీ డబుల్ బెడ్రూమ్లకే ఇది ఎందుకోసం అనేసి వర్తిస్తున్నది. పక్కనున్న రాజీవ్ గృహకల్ప కావచ్చు, ఇందిరా గృహకల్ప కావచ్చు, అక్కడ కూడా పేదలే కదా నివసించేటోళ్ళు. వాటి కోసం ఎందుకోసం ఈ రూల్స్ అనేటిది మన వాటర్ డిపార్ట్మెంట్ అనేటిది ఇంప్లిమెంట్ చేయలేదు. వీళ్ళ కోసం ఎందుకు ఇంపోజ్ చేశారు ఈ రకమైన చట్టాలను? రాజీవ్ గృహకల్పకు కూడా మా ఏదైతే ట్యాంక్ దగ్గర వాల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఆపరేషన్ చేస్తాం. లోపల మెయింటెనెన్స్ ఇప్పుడైతే మున్సిపల్ వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి అది మా దానికి పెద్దగా ఏం రాలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడనైతే మాకు తెలిసినంత మట్టుకు ఎటువంటి మెయింటెనెన్స్ కూడా వాళ్ళు అక్కడ పే చేసేది లేదు. బాధ్యత ఒక 7-8 ఇయర్స్ క్రితం వాళ్ళు మంచినీళ్ళ బిల్లులు కూడా కట్టేటోళ్ళు. ఇప్పుడు ఏదైతే వాళ్ళకు డంపింగ్ యార్డ్ ప్రభావిత ప్రాంతం కాబట్టి రామ్కే సంస్థ వాళ్ళు ఆ బిల్లు పే చేస్తామనేసి ఒప్పుకోవడం జరిగింది. ఆ బిల్ అనేది మరి మీకు వచ్చిందా రాలేదా మాకు తెలియదు. ప్రస్తుతానికైతే పేద ప్రజలు అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకు ఈ బిల్లు కూడా వాళ్ళపైన భారం లేదు. కానీ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ లబ్ధిదారుల దగ్గర మాత్రము ఏది మనకు జీతం ఇచ్చుడు వాళ్ళు ఇప్పడానికి వీళ్ళే మనుషులు పెట్టుకున్నాడు, ఈ రకమైన చర్యలు అనేది డబుల్ బెడ్రూమ్లలోనే జరుగుతుంది. అది కొల్లూరు కావచ్చు, రాంపల్లి కావచ్చు, జోహర్ నగర్ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, అండ్ అహ్మద్ కూడా డబుల్ బెడ్రూమ్ కావచ్చు. ఓన్లీ డబుల్ బెడ్రూమ్లకే ఈ యొక్క లాన్ ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? దీనిపైన మీ యొక్క స్పందన ఏంటి సార్? ఓన్లీ డబుల్ బెడ్రూమ్లు అని కాదు, బల్క్ కేటగిరీకి సంబంధించిన దేనికైనా కూడా మనం మెయింటెనెన్స్ అనేది అలాగే ఉంటుంది. బల్క్ కనెక్షన్స్కి ఎక్కడైనా కానీ వాళ్ళ ప్రెమిసెస్ వరకు తీసుకెళ్లే బాధ్యత వాటర్ బోర్డు ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళు చూసుకుంటారు. సో మీది కూడా బల్క్ కేటగిరీల కిందకి వచ్చింది కాబట్టి మీ దగ్గర కూడా ఆ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే వీళ్ళని మరి బ్రతికిచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా అండి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా? ఎందుకంటే వీళ్ళందరూ కూడా పేదలు అనేసి ప్రభుత్వం గుర్తించే వీళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. దీనిపైన మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఏదన్నా వసతి కల్పించి లైన్ మెన్లు లోపల వరకు కూడా ప్రొవైడ్ చేయగలుగుతారా? దానిపైన మీరు మాట్లాడగలుగుతారా? తప్పకుండా అండి. మీ కన్సర్న్ ఏదైతుందో మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. యాజ్ వెల్ యాజ్ మీరు కూడా వీలైతే హెడ్ ఆఫీస్కి వెళ్ళండి, ఒకసారి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వండి. అక్కడ నుంచి మాకు డైరెక్షన్స్ వస్తే మేము యాజ్ ఫాలో అవుతాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇప్పుడు లోపల phase 1 ఒక రోజు, phase 2 ఒక రోజు అనేది ఇప్పాల్సిన బాధ్యత ఏదైతే ఉందో దానికోసం ఈ డబ్బులు అనేది పే చేయడం జరుగుతుందండి. బట్ తర్వాత కూడా మనం ఇవ్వాలి అని అంటే కూడా కొంచెం ప్రాబ్లమే కదా సార్. గవర్నమెంట్ శాలరీ అనేది మీ ప్రెమిసెస్ వరకు ఇవ్వాల్సిన బాధ్యత మాది, దానికి శాలరీ ఇస్తాం మేము. లోపల చేసిన దానికి మీరు ఎంగేజ్ చేసుకుంటే మీరు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళని వద్దు అనుకుంటే మీరు వేరే టోళ్ళని పెట్టుకోండి. లోపల మాకు ఎవరి ఫ్లాట్ కి ఎవరి బ్లాక్ కి వాళ్ళకి వాచ్మెన్ ఉన్నారు సార్. 4 బ్లాక్సెస్ ఉన్నాయి. 4 బ్లాక్లకి 4 వాచ్మెన్స్, ఒక్క ట్యాంక్ ఉంటుంది.
ఎవరో ఒక వాచ్మెన్ వచ్చేసి వాళ్ళు ఓపెన్ చేస్తారు. మాకు ఆటోమేటిక్ ఓపెన్ చేసిన తర్వాతనే మాకు మళ్ళీ మంజూరా వాటర్ బయట ట్యాప్స్ వేసుకున్నాం మేము. అదేంటంటే ట్యాప్ నుంచి వచ్చే సంపు నుంచి వచ్చే వాటర్ మనం యూజ్ చేసుకోలేము అనేసి ట్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్స్ మనము సేఫ్ గా పెట్టుకోవడానికి మనం టిన్ లోనో బాటిల్స్ లోనో తీసుకెళ్తున్నాం. దానికి ఎవరైతే వాచ్మెన్స్ ఉన్నారో వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఆ వాటర్ మేము మగర్ ఏంటంటే ఇక్కడ మన బయట నుంచి వచ్చే వాటర్ ని ఇప్పడానికి మన గవర్నమెంట్ నుంచి వచ్చే వాళ్ళు ఇప్పే వాటర్ ఎవరైతే మనకు ఫస్ట్ స్టార్టింగ్ నుండి వాటర్ వస్తుందో ఆ వాటర్ ఇప్పే వాళ్ళకి బ్లాక్ నుంచి ఇంత అమౌంట్ కనెక్ట్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి. అదే డబ్బు లోపల షిఫ్ట్ చేయడానికి ఇస్తున్నారు. అంటే సార్ ఇప్పుడు పైప్ లైన్ ఉంది. మీరు ఎక్కడైతే మాకు పెద్ద పైప్ లైన్ ఇచ్చారు లోపల ఫేజ్ 2 లో ఉన్నాయి 2 కూడా వాల్స్. ఆ వాల్స్ ఒక రోజు ఫేజ్ 1 కి, ఒక రోజు ఫేజ్ 2 కి. ఈ వాల్స్ ఇప్పడానికి ఇటువంటి చిన్న వాల్స్ అంటే ఏదైతే మెయిన్ వాల్స్ ఏదైతే ఉంటాయో 1 డే ఏమో ఫేజ్ 1 కి ఇస్తారు, 1 డే ఫేజ్ 2 కి ఇస్తారు. ఫేజ్ 1 కి ఫేజ్ 2 కి ఇప్పే వాల్స్ గురించి మేము జీతాలు పే చేస్తున్నాము. దీనికి మేము ఎందుకు ఇవ్వాలి సార్? ఇది మరి వీటికి మేము ప్రభుత్వం నుండి వాళ్ళు జీతం పొందినప్పుడు ఇప్పుడు మేము ఏదో దసరా మామూలు దీపావళి మామూలు అంటే ఇస్తాం సార్. అది ఫెస్టివల్ గా మా సంతృప్తిగా మేము ఇస్తాం. కానీ ప్రతి నెల మేము 8,000 రూపాయలు ఈ వాళ్ళు ఇప్పడానికి మెయిన్ వాళ్ళు ఇప్పడానికి అని అంటే మేము ఎట్లా ఇవ్వాలి సార్? అదే అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పిన దానికి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆ లైన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పిలిపిస్తాను, నేను ఆయనతో మాట్లాడతాను. లోపలిది మాత్రం మీరు చేసుకోండి. నేను తీసుకొస్తాను. ఆ ట్యాంక్ వరకు మేము ఇప్పుకుంటున్నాం సార్. ఈ మెయిన్ వాల్స్ ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 కావాల్సినటువంటి వాల్స్ కి మేము డబ్బులు పే చేస్తున్నాం. అది మా బాధ. మామూలుగా అయితే 4 బ్లాక్లకు ఒక సంపు ఉంది సార్. 4 బ్లాక్లకు ప్రతి 4 బ్లాక్లకు ఒక సంపు ఉంది. ఆ సంపుకు సంబంధించి మేము వాల్స్ అన్ని ఓపెన్ పెట్టుకుంటాం. ఎందుకనంటే వాటర్ రాగానే ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ పైకి ఎక్కించుకుంటాం. మేము బ్లాక్ వైజ్ గా వాచ్మెన్లను పెట్టుకున్నాం కాబట్టి వాల్స్ చూసుకుంటారు. బ్లాక్ గురించి చూసుకునే వాచ్మెన్ ఆటోమేటిక్ గా వాళ్ళు చూసుకుంటారు. దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. డబ్బులు తీసుకుంటున్నారు జస్ట్ ఈ వాటర్ కోసం. ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే లోపల వాల్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఆపరేట్ చేయించుకోండి. మీ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో ఆపరేట్ చేయించుకోండి. చేస్తున్నాం మేము. మీరు ఆపరేట్ చేసిన తర్వాత అక్కడ చెప్పేస్తే మెయిన్ లైన్ ఓపెన్ చేస్తాడు, మీకు వచ్చేస్తే. అవును, నేను ఆయన పిలిపించి మాట్లాడతాను. తప్పకుండా ఆయన మీద సీరియస్ ఫేజ్ 2 లో ఉంది. అది వాళ్ళది మీరు మెయిన్ ఇస్తారు. అది వాళ్ళు అక్కడ ఉన్నది. ఆ వాళ్ళు ఇప్పాలంటే ఎవరు ఇప్పాలా సార్? మాకు వాటర్ రావాలంటే ఇప్పుడు మాకు తాగడానికి వాటర్ రావాలి. ఇప్పుడు మీరు 2 బ్లాక్లు ఏదైతే ఉన్నాయో కింద పైన అక్కడ నుంచి మీరు ఒక ఇన్ఛార్జ్ పెట్టుకోండి. అక్కడ ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో కార్నర్ బ్లాక్ లో వాచ్మెన్ ఆయనతోటి చెప్పించుకోండి. సార్ యాక్చువల్లీ ఇప్పుడు అది ఇప్పాల్సిన బాధ్యత కూడా. ఎందుకంటే ఏ వాచ్మెన్ పెట్టినా కానీ టెక్నికల్ గా వాళ్ళు సౌండ్ అయిన వాళ్ళు కాదు. ఆ పని పైన వాళ్ళకి అవగాహన ఉండదు. సో వీళ్ళు ఇప్పే క్రమంలో ఏదైనా పాడైంది అనుకోండి, అప్పుడు ఈ బాధ్యత కూడా ప్రజలపైనే పడిపోతుంది. మీరు చేయాల్సుకోవాల్సిందే. ఎందుకనంటే మీ వాళ్ళే ఇప్పిండ్రు కాబట్టి మీరే చేసుకోండి అనేసి వీళ్ళపైన భారం పడ్డది అనుకోండి. ఇది చిన్న చిత్త అమౌంట్ తోటి కూడుకున్న విషయం కాదు. ఇది 50,000 లక్షలలో పోయే సమస్య. అప్పుడు పేద ప్రజల పైన భారం పడే అవకాశం ఎక్కువ ఉంది కదా. దీనికి కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఇప్పే వాళ్ళు ఉంటేనే బాగుంటుంది అనేసి వాళ్ళ యొక్క వాదన సార్. దీనిపైన మీరు కాస్త మనసు పెట్టి వీళ్ళపైన దయ తలుస్తే ఈ యొక్క సమస్య తొలగిపోతుంది. తప్పకుండా నేను మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. లోపల ఏదైతే మీకు చెప్పారో ఇప్పుడు అది మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే ఒక 2 నెలల ముందు కూడా ఈ విషయం నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అంటే బ్లాక్ ఇన్ఛార్జెస్ ఉన్నారు కదా, వేరే వాళ్ళని పెట్టుకుంటే ఇట్లాంటి మెయింటెనెన్స్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయేమో వాళ్ళకి తెలిసి తెలియక వీళ్ళని పెట్టుకుంటున్నాం సార్ మేము అన్నట్టుగా నా దృష్టికి వచ్చింది. నేను అప్పుడే రాజేష్ చెప్పాను, బయట వరకు ఆపరేట్ చేసే బాధ్యత నీది, లోపల మాత్రం వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళు మీరు ఏం మాట్లాడుకుంటారో మాకు సంబంధం లేదు అని చెప్పాం. సో అప్పుడు మీ రిక్వెస్ట్ మీద ఆయనకి ఇచ్చి చేయించుకుంటున్నారట. సో లాస్ట్ టైం అడిగింది కూడా మీ రిక్వెస్ట్ మీద ఆయనకి ఇచ్చి చేయించుకుంటున్నారు. ఆ విషయం కాదు సార్, ఆ విషయం కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతి సంపుకి 4 బ్లాక్లకు ఒక సంపు. ఆ సంపుకు సంబంధించి ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మీ గేట్ లోపల మేము చేసాం కదా, అక్కడ వరకు నీళ్ళు ఇచ్చే బాధ్యత డిపార్ట్మెంట్ ఇది బల్క్ కేటగిరీలో. దాని తర్వాత 2 మెయిన్ వాల్స్ ఉన్నాయి, తర్వాత మీకు ట్యాంక్ పోయేట్టున్నాయి, అవన్నీ మీరు చేసుకోవాలి. ఆ ట్యాంక్ కి పోయే వాల్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ వాల్స్
వాటికే మేము పే చేస్తున్నాం సార్. మెయిన్ అదే మా సమస్య. లోపల లోపల ఉన్న వాటికి మేము చేస్తున్నాం సార్. లోపల అంటే ఆ 2 వాల్స్ కూడా లోపడివే. ఆ 2 వాల్స్ కూడా మీ ప్రెమిసెస్ లో, గోడ బయట మాది ఒక వాల్ ఉంటుంది, అక్కడ వరకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఒక రిక్వెస్ట్ సార్, లోపలి కూడా ఒక వాళ్ళు మీరు ఓపెన్ చేసి మీ వాళ్ళే ఓపెన్ చేసి కొంచెం ప్రాబ్లం అనేది తగ్గుంటుంది సార్. అదే నేను ఒకసారి మా అధికారులతో మాట్లాడిన సంపు వల్లది మేము చూడండి సార్. లోపల ఏదైతే మాకు రెక్కాడితేనే డొక్కాడుతుంది సార్. మీరు బిల్లు కట్టకుండా మేము నీళ్ళు ఇస్తున్నాము, బిల్లు అడగలేదు ఇంకా కూడా మిమ్మల్ని. అది మున్సిపల్ వాళ్ళు కడతారా, ఈ హౌసింగ్ బోర్డు కడతారా అనేది డిసైడ్ అయిన తర్వాత రామ్కి వాళ్ళతో కట్టిస్తారా, అప్పుడు బిల్లు అడుగుతున్నాం. కానీ ఇంతవరకు మీకు బిల్లు అడగకుండానే నీళ్ళు ఇచ్చాం. మీ మీద 100% మా కన్సర్న్ ఉంటుంది. అయితే ఆ బిల్లు కూడా ఇప్పుడు రామ్కి వ్యవస్థ మీదనే పడుద్ది కదా సార్. అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అది మీరు మాట్లాడుకోవాలి. మీకు హౌసింగ్ బోర్డు తోటి, మున్సిపల్ వాళ్ళతోటి అందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకొని అప్పుడు డిసైడ్ అవ్వండి. ఇంకొక విషయం ఏంటిదంటే, మేము ప్రీవియస్ ఇచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంప్లైంట్స్ ను బేస్ చేసుకున్నప్పుడు వీళ్ళకు నీళ్లు తక్కువగా వదలడము, లేకుంటే సమయానికి వదలకపోవడం లాంటి కక్షపూరితమైన చర్యలు కూడా లైన్మెన్ ద్వారా జరిగినది అనే విషయము మా దృష్టికి వచ్చిందంటే, ఈసారి కూడా నీళ్లు తక్కువ ఇవ్వడం అది జరిగింది. అవన్నీ జరగడం వల్ల మీరే వచ్చింది సార్. మీరు వచ్చినప్పుడు ప్రెషర్ వచ్చింది, మీరు వెళ్ళిన తర్వాత ప్రెషర్ 40 నిమిషాలు అయిపోయడము, 40 నిమిషాలు కట్టేయడము, కాకుండా చేయడము. మీరు ఎప్పుడైతే అబ్జర్వేషన్ పెట్టారో 2-3 సార్లు వచ్చారు కదా, అప్పుడు ప్రెషర్ మంచిగా వచ్చింది సార్. ఏమంటే మళ్ళీ మీరు వచ్చి చూసి వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత ప్రెషర్ తగ్గిపోయింది. నాకేం కంప్లైంట్ రాలేదు అక్కడ నుంచి. అంటే ఇప్పుడు మేము బల్క్ సిస్టమ్ లో వస్తున్నాయి కదా, ఇంకా పబ్లిక్ కూడా లేరు. అడ్జస్ట్ అవుతుంది. ఈ రకమైన టార్చర్ అనేది ఇప్పుడు మీ దాకా తెచ్చాం కదా సార్ సమస్య. నాకు తెలుసు, ఎందుకంటే నాకు వాటర్ షార్టేజ్ అయింది అనేది ఏ బ్లాక్ ఇన్ఛార్జ్ నుంచి రాలేదు, ఏ కన్జ్యూమర్ నుంచి కూడా నాకు కంప్లైంట్ రాలేదు. అంటే మేము అంతా దృష్టి పెట్టలేదు. నెంబర్ కూడా మీ దగ్గర అందరి దగ్గర ఉంది కదమ్మా. నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉంది కదా. లాస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ కంప్లైంట్స్ అనేది మేము రేజ్ చేశాం కదండి. ఈ కంప్లైంట్స్ రేజ్ చేసిన తర్వాత బ్లాకులల్లో జరిగిన సంఘటనలు ఇవి. బయట ట్యాప్స్ కి వాటర్ ఇట్లా వచ్చింది. మీకు అప్పుడు ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు? మాకైతే నీళ్ళు చాలా తక్కువ వచ్చింది అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత. తక్కువ వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మంచిగా వచ్చింది. మళ్ళీ అప్పటి నుంచి మాకు పైసలు ఇంకోటి మాకు మంజీరా కొంచెం పైప్ లైన్ మీరు పర్మిషన్ ఇవ్వాలా. మంజీరా బిల్డింగ్ వర్క్ పెట్టుకొని ఆల్రెడీ కొన్ని బ్లాక్స్ లో ఇచ్చేసారు కదా. మేమేమి ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు, వాళ్ళు పర్సనల్ గా పెట్టుకున్నారు. వీళ్ళు ఏమంటారు ప్రిమిసెస్ లో ఎంటర్ అయిందో అక్కడే ఒక మీటర్ ఫిక్సింగ్ పెడతాము. ఆ మీటర్ ప్రకారం బిల్ చేస్తాం. లోపల మీరు ఎక్కడ వాటర్ తీసుకుంటున్నారు, ఎంత వాటర్ తీసుకున్నారు దాన్ని బట్టి అక్కడ రీడింగ్ తిరుగుతుంది, దాని ప్రకారం మీకు బిల్ ఇస్తారు. సో లోపల దాని మీద మేము డిసైడ్ అవ్వలేము. కాకపోతే అట్లా చేసుకున్నప్పుడు మీరు బయట తీసుకున్నప్పుడు వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, సంపుల ప్రెషర్ తగ్గిపోతే అది ఇష్యూస్ వస్తాయి. తాగనీళ్ళు రావాలంటే మీరు సంపులు ఏవైతే ఉన్నాయో సంపుల్ ట్యాంకులు నీట్ గా మెయింటైన్ చేసుకుని అవి తాగాలి. ఇప్పుడు మేమందరం మేము అవే తాగుతున్నాం. సంపుల్ నీట్ గా చేసుకోవడం బాధ్యత మీరు బయటకు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది సంపుల్ నీట్ గా చేసుకోవడం కుదరతలేదు సార్. చాలా హెవీగా ఫోకస్ రావడం వల్ల, అక్కడక్కడ పైపులు డ్యామేజ్ రావడం వల్ల, మట్టి రావడం వలన చాలా మట్టి నీళ్ళు వస్తుంది. టర్బిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కానీ హార్మ్ఫుల్ కాదమ్మా. అది కాచి వడబోసుకొని తాగొచ్చు. ఇప్పుడు బ్లాక్ వాటర్ బ్లీచింగ్ పౌడర్ వేపిస్తే కొద్దిగా మాకు కూడా తీసుకోవాలంటే ఎట్లా మరి దీంట్లో మాకు మెయిన్ అదే కావాలి. 108 మంది ఉంటున్న బ్లాక్ లో పైపులు తీసుకుంటా పోతే ఒక్కొక్క బ్లాక్
ఒక బ్లాక్ గేట్ దగ్గర తీసుకుంటాము. అక్కడ నుండి మేము ఇప్పుడు సార్ మీరు సంపుకొచ్చి మీటర్ అనేది ఫిక్స్ చేస్తా అంటున్నారు కదా, సంపులో కాదు మనం జంక్షన్ చేసాం అక్కడ చేస్తే ఎక్కడెక్కడ నుండో తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఆ బిల్లు మేము కట్టాలా? ఒక్క నిమిషం ఆగండి. మాకు అసలు నీళ్లు 108 మంది నివసిస్తున్న బ్లాక్ లో నీళ్ళ కోసం బయట వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. అదే బ్లాక్ లో మేము కలెక్షన్ తీసుకుంటే అక్కడే పట్టుకుంటాం. మాకు పర్మిషన్ లేదండి. మా యొక్క కన్సర్న్ ఏంటిది అని అంటే ఇప్పటి వరకు కూడా లైన్ మెన్ అనేది జీతం ఇవ్వడం జరిగింది. ఇక మీద ఆ బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటే వీళ్ళకు కాస్తన్న ఉపశమనం లభిస్తుందనే ఆశతో ఎంతమంది ఆడవాళ్ళు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి మేనేజర్ గారికి రిక్వెస్ట్ చేయడానికి అనేసి మీ దాకా వచ్చారు. మీరు తక్షణం దీనిపైన తొందరగా స్పందించి ఏదన్నా వీళ్ళకు సహాయం చేసే పని మీరు చేస్తే కొంచెం వీళ్ళు బ్రతుకు జీవుడు అనేసి బ్రతుకుతారు. తప్పకుండా అండి, ఆ ప్రయత్నం నేను 100% చేస్తాను. కాకపోతే నాకు లోపల ఎవరైతే వాల్స్ ఆపరేట్ చేస్తారో వాళ్ళ నెంబర్స్ కూడా మా దగ్గర పెట్టండి, సో దట్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకొని నీళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సరే, ఇక్కడ వాల్ ఏదైతే ట్యాంక్ దగ్గర ఉందో ట్యాంక్ దగ్గర ఉన్న వాల్ ను ఇక్కడ ఉన్న వాచ్మెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 కు సంబంధించిన ఏదైతే 2 వాల్స్ ఉన్నాయో ఈ వాల్స్ కూడా కొంచెం డిపార్ట్మెంటే తీసుకొని మీ ద్వారానే అది ఇప్పిస్తే వీళ్ళకు సేఫ్ అవుతారు సార్. ఈ RWA లా ఏదైతే ఉందో మనకి ఇప్పుడు కొత్త చట్టం ఏదైతే మా పైన ఇంపోజ్ చేయాలనేసి చూస్తున్నారో ఆ చట్టాన్ని రద్దు చేయమనేసి కూడా మేము ఇంతకు ముందు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లా కలెక్టర్ అయిన రాధికా గుప్తా గారికి జాయింట్ కలెక్టర్ అయిన రాధికా గుప్తా గారికి కూడా విన్నపం ఇవ్వడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర మేము మా యొక్క లెటర్స్ అనేటిది మేము సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేటిది కాస్త సమయం తీసుకుంటే ఇది మనకు బయటికి వస్తుంది. ఆ లోపల మీరు కాస్త దయదలిచి ఈ 2 లైన్లను కూడా మీ యొక్క లైన్మెన్ తోటి ఇప్పించే విధంగా కాస్త మాకు సహకరించారు. తప్పకుండా అంతే కావాలండి. థ్యాంక్ యూ సార్.